ఆర్జేటీవీ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులు చెప్తున్నాను, రేవంత్ రెడ్డి సారు ఒక్క గ్యాస్ ఇచ్చేసి ఈసారి ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ కుర్చీ కొట్టేద్దామని చూస్తున్నాడు. కాబట్టి ఇక్కడ 500 గ్యాస్ అనేది ఈడ ఎన్నో లింకులు పెట్టున్నాయి. ఎన్నో లింకులు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ 97 లక్షల రేషన్ కార్డులు మాత్రమే ఉన్నాయి. మళ్ళీ ఇంకా కొన్ని లక్షల మంది దాకా రేషన్ కార్డు రావాల్సిన అవసరం ఉంది. దాని గురించి మాట్లాడకుండా రేషన్ కార్డుతో లింకు పెట్టిండు రేవంత్ సారు. అదే 500 గ్యాస్ అని దయచేసి ప్రజలు నమ్మి మోసపోకూడదని ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను. రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్ల కోసము కేసీఆర్ మీదనే కాలు దూవుతున్నాడు. మరి ఆయన మీదనే కాలు దూవుతున్నాడు. ఇటు కేటీఆర్ని, కేసీఆర్ని, రేవంత్ రెడ్డిని ముగ్గురిని బాక్సింగ్ రింగ్ ఉంటుంది కదా, ఆ బాక్సింగ్ రింగ్లో వదిలేసి మీరు కొట్టుకొని సాగుండ్రా, మాకేంద్రీ గోస అన్నట్టుగా చెప్పాల్సి వస్తుంది లాస్ట్కి. నాకు ఇవన్నీ చూస్తే ఏమంటే కేసీఆర్ మీద ఈయన ఏడుసుడు, ఆయనేమో నీ సంగతి చూస్తాను ఈయన మీద ఏడుసుడు, ఈ రెండు బాగానే ఉన్నాయి. కానీ ప్రజలు ఇక్కడ నీళ్లు లెక్క పంట పొలాలు ఎనుగబోతూ ఉంటే ఇవన్నీ పట్టించుకుంటలేరు. కానీ వీళ్ళు ఏదో కథనాలు నడిపిస్తున్నారు. అదే ముచ్చట్ని చూద్దాం ఒకసారి. మన V6 వెలుగు బంట అయితే రాసిన మంచి ముచ్చట వినాలి. ఇది ఎట్లా రాస్తుంది తెలుసా? V6 నిన్న కేటీఆర్ అసలు తెలంగాణలో ఉండి మీటింగ్ పెడతా ఉంటే V6 ఏం రాసింది? అమెరికాలో పోయి ఎంజాయ్ చేస్తాడన్నట్టుగా రాసింది. దౌర్భాగ్యం రయ్యా. చూద్దాం. కేటీఆర్ దమ్ముంటే ఒక్క సీటు గెలువు. మరి ఒక్క సీటు గెలిస్తే ఏం చేస్తావు? మరి ఒక సీటు గెలిస్తే ఏం చేస్తావు? మీరు 63 సీట్లు గెలిచినా కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇక కేటీఆర్ ఒక సీటు గెలిచి ఏం చేస్తాడు? మీరేం చేస్తారు? కేటీఆర్ దమ్ముంటే ఒక్క సీటు గెలువు. ఏంది? ఒక గ్యాస్ ఇచ్చేసి కేటీఆర్ గెలువు అంటావు. ఒక గ్యాస్ ఇచ్చి ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. చూద్దాం. ఈ తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. ఇక కేటీఆర్ దమ్ముంటే ఒక సీటు గెలువు. నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో రండి. చవేళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్. సవాల్ పాడగాను. ఆడ రైతాంగం వారు బాగా ఇబ్బంది పడి చచ్చిపోతూ ఉంటే సవాళ్ళ మీద ఏదో కయ్యానికి కాలు దూగుతున్నాడు రేవంత్ రెడ్డి. అయితే ఇది దౌర్భాగ్యం రయ్యా. గీయాన్ని చూసుకుంటూ ఉండడానికి దౌర్భాగ్యం అసలు తెలుసా? తెలంగాణ ప్రజల బ్రతుకులేమైనా మారతాయంటే మారలేని పరిస్థితి. ఒక్క నెలలో వచ్చి ఏం చేస్తాడంటే ఒక్క నెలలో ఉంది భయ్, ఒక్క నెలలో చేసే అంత దమ్ము ఉంది రేవంత్ రెడ్డికి. చెయ్యాలి. మరి చేయకుండా ఆ డబ్బులు నానా వాళ్ళకు పంచిపెడతా ఉంటే చూసుకుంటే ఎట్లా ఊరుకోవాలి? నా ప్రజలకు పూర్తి స్థాయిలో నా ప్రజావర్గం కోసం కొట్లాడుతున్నా ఎప్పటి నుంచో. ఆ ప్రజావర్గం కోసం ఇప్పటిదాకా ఏం అందకుండా ఉంటే ఇటు రేవంత్ రెడ్డి అయితే ఏంది, ఇటు కేసీఆర్ అయితే ఏంది, కేటీఆర్ అయితే ఏంది, నిలదీయడానికి ఎవరైతే ఏంది, ఎవరికి ఏ అధికారం ఉంటే ఏంది? ప్రజలు ఓటేస్తేనే ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అన్నీ అవుతున్నారు. మరి అలాంటప్పుడు వారిని ప్రశ్నించే అధికారం మాకుంది. ప్రజల తరపున పోరాడే సత్తువ కూడా మాకే ఉంది. కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో ఏదైతే అడవుల్లో గిరిజన ప్రాంతాల్లో బ్రతుకుతున్న వారి జీవన శైలి మారేంత వరకు ఇదే విధంగా కొట్లాడుతూనే ఉంటాం. రేవంత్ రెడ్డి అయితే ఏంది, కేసీఆర్ అయితే ఏంది, కేటీఆర్ అయితే ఏంది. ముచ్చట చూద్దాం. ఇక మేము అల్లటప్పగాళ్ళం కాదు. నీ లెక్క అయ్య పేరు చెప్పుకొని కుర్చీలో కూసోలే. మిమ్మల్ని బొందపెట్టి కుర్చీలో కూర్చున్నాం. అడవి పందుల్లా దోచుకుంటే జనం చెప్పుతో కొట్టిండ్రు. అయినా మీకు బుద్ధి రాలే. యూట్యూబ్ పెట్టుకుంటావా? పెట్టుకో. మాకు ఏ యూట్యూబ్ అక్కర్లే. నీ ట్యూబ్ లైట్లు మాత్రం పగలు కొడతాం. కేడి మోదీ ఒక్కటే. బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో చీకటి ఒప్పందం ఉన్నది. ఇప్పటికే 25,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మార్చి 2న మరో 6,000 ఇస్తామని వెల్లడి. ప్రజలారా, ఈ వీడియోని మాత్రం పూర్తిసారి స్కిప్ చేయకుండా మాత్రం ఈ వీడియోని అయితే చూడండి. మేము అల్లటప్పగాళ్ళం కాదు. వామ్మ మీరు అల్లటప్పగాళ్ళు అస్సలు కాదు. నేను ఒప్పుకుంటా దాన్ని. మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని సావగొట్టడం మీరు మామూలు వాళ్ళు కాదు. మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళని రాత్రి చంపించే దాంట్లో మీరు అల్లటప్పగాళ్ళు కాదు. మీరు పెద్ద మాఫియాగాళ్ళు. మీరు పెద్ద నడిపించే గొప్ప కళాకారులు, రాత్రి విధ్వంసాన్ని సృష్టించే మహానుభావులు. రేవంత్ రెడ్డి నిలువెత్తిన నిదర్శనము తెలంగాణ ప్రజలకు. నీ లెక్క అయ్య పేరు చెప్పుకొని కుర్చీలే కూర్చోలే. గొప్ప రాజుల కుమారులే వంశపర్యపారంగా వచ్చిండు. అందులో కేటీఆర్ రావడంలో విశేషం ఏముంది? మొన్నటిదాకా మీరు అధికారంలోకి వచ్చి మీ తమ్మునికి ఎంపీ టికెట్ ఇవ్వకుంటే అదే సీనియర్ నేతలతో నువ్వు లెల్లు పెట్టుకున్నావా లేదా? రేవంత్ రెడ్డి చెప్పాలి ఇప్పుడు. కేసీఆర్ అండ చూసుకొని నువ్వు ఐటీ మినిస్టర్ అవ్వడు కాదు. కేటీఆర్ దమ్ముంటే నా లెక్క స్వయంగా ఎదుగు అని చెప్తున్నావు కదా. మరి మొన్నటిదాకా మీరే అధికారంలో ఉన్నప్పుడు మీ తమ్మునికి టికెట్ ఇవ్వకుంటే మీరెందుకు సీనియర్ నేతలతోటి దగాపోరులు వెళ్ళి పెట్టుకున్నారు? రేవంత్ రెడ్డి దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి. మిమ్మల్ని బొందబెట్టి కుర్చీలో కూర్చున్నాం. అడవి పందుల్లా దోచుకుంటే జనం చెప్పుతో కొట్టిండ్రు. అయినా మీకు బుద్ధి రాలే. మరే
కేసీఆర్ దోచుకున్నాడు, వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు, భూముల కబ్జాలు బాగానే చేసిండు. మరి మీరు చేసింది ఏంది? సొంత నియోజకవర్గంలో సిగ్గు లేకుండా సొంత నియోజకవర్గంలో వారు ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన అసైన్డ్ భూములని 1967లో ఇచ్చిన భూముల్ని కాజేద్దామని ఎలా చూసినావు రేవంత్ రెడ్డి? కాజేసిన పూర్తి స్థాయిలో కాజేసినావు. మరి ఆ కాజేసిన దాన్ని మిమ్మల్ని ఏమనాలి? కేసీఆర్ని బొందబెట్టింది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నావు, నిన్ను బొందబెట్టేది తెలంగాణ ప్రజలే, మీ కొడంగల్ ప్రజలే మాత్రమే నిన్ను బొందబెడతారు. అది చూస్తూనే ఉండి. ఇక యూట్యూబ్ పెట్టుకుంటావా పెట్టుకో, మాకు ఏ యూట్యూబ్ అక్కర్లే, నీ ట్యూబ్ లైట్ మాత్రం పగలు కొడతాం. ఆహా, ఈడ కేటీఆర్ ఒక మాట అన్నాడు, మేము కూడా యూట్యూబ్లు పెట్టుకుంటే బాగుండేదని. ఆ సందర్భం ఎందుకు వచ్చిందంటే, ఇదే రేవంత్ రెడ్డి తీన్మార్ మల్లని 500 కోట్ల రూపాయలు పెట్టుకొని కొనుక్కున్నాడు. తీన్మార్ మల్ల కింద ఉన్న కొన్ని 10 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ యూట్యూబ్ ఛానల్ను కూడా కొనుక్కున్నది రేవంత్ రెడ్డి. ఆడదాకెందుకు, నేను చదివే పేపర్ V6 వెలుగు కూడా ఆయన 200 కోట్లు పెట్టి కొనుక్కున్నదే. ఇప్పుడు ఎవరెవరు పెట్టుకున్నారు ట్యూబ్లైట్లు? ఎవరి ట్యూబ్లైట్లు బలం కొట్టాలి తెలంగాణ ప్రజలు? కేడీ మోదీ ఒక్కటే, బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నది. ఇప్పటికే 25,000 ఉద్యోగాలు ఇచ్చినాం. చీ నేను నిన్ననే చెప్పిన, మంది పిల్లల్ని మీ పిల్లల్ని ఎన్ని రోజులు అని చెప్పుకుంటూ తిరుగుతావు రేవంత్ రెడ్డి. దమ్ముంటే నీ స్వయంగా నువ్వు ఉద్యోగాలు ఇవి. ఇక్కడ 25,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు. ఏ టైంలో ఏ విద్యార్థులకు ఎటువంటి నోటిఫికేషన్ను రిలీజ్ చేసినావు రేవంత్ రెడ్డి? దీనికి సమాధానం చెప్పుకోవాలి. ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇటువంటి 25,000 ఉద్యోగాలను ఏ ఒక్కడు కూడా నాకు తెలిసి రిక్రూట్ చేయలేదనుకుంటా. నోటిఫికేషన్ లేనిది డైరెక్ట్ జాబులు కూడా ఇచ్చాడు. ఆడ అప్లికేషన్ కూడా లేదు, ఎగ్జామ్ కూడా లేదు. పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి డైరెక్ట్ ఉద్యోగాలు ఇచ్చేసినట్టు 25,000 ఉద్యోగాలు. అది కూడా కేసీఆర్ హయాంలో 15,000 ఏమో కానిస్టేబుల్ ఉద్యోగాలు, 7,642 ఏమో నర్సు పోస్టుల ఉద్యోగాలు ఇచ్చింది. మంది సొమ్మును నా సొమ్ము అనుకున్న మురుసుకున్నది రేవంత్ రెడ్డి. 25,000 ఇచ్చినట్ట. ఏ సభకు వెళ్ళినా 25,000 ఉద్యోగాలు ఇచ్చిన అనుకుంటా, మంది పిల్ల నా పిల్ల అనుకుంటూ ముడుచుకుంటూ తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇంకా కేసీఆర్ ఇచ్చింది ఏమైనా మిగిలిపోయిందేమో, మార్చి 2 మరో 6,000 ఉద్యోగాలు ఇస్తానని మళ్ళీ చెప్పిండు. మరి ఆ కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చిపోయిండో కానీ దాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈయన వచ్చి భర్తీ చేస్తాడు. అది కూడా నేను చేసేసిన అని మళ్ళీ చెప్తాడు. రేవంత్ రెడ్డి గారు, మీలాంటి లీడర్ అసలు ఈ ప్రపంచంలో ఏడ పుట్టుండరు. మీరు ఎంత గొప్పటి ఉద్యమకారులు అంటే, మీరు వచ్చి రాగానే 25,000 ఉద్యోగాలు ఇచ్చారంటే బాబా సార్, మీరు హ్యాట్స్ ఆఫ్ సార్. ఎంత గ్రేట్ అంటే, ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు ఈ విధంగా ఉద్యోగాలు ఇవ్వలేరు. నోటిఫికేషన్ లేకుండా, ఎగ్జామ్ లేకుండా, అప్లికేషన్ లేకుండా ఉద్యోగాలు ఇచ్చిందంటే రేవంత్ రెడ్డిని మించిన నాయకుడు మరొకడు రాడు. రేవంత్ రెడ్డిని మించిన జాబ్ రిక్రూట్ చేసే దాంట్లో గొప్ప నాయకుడు మరొకడు రాడు. ఇది తెలంగాణ ప్రజల అదృష్టము. మన తెలంగాణ గడ్డ పైన ఒక అవతార పురుషుడే దిగొచ్చినట్ట అయింది. ఈరోజు అయితే నోటిఫికేషన్ లేని ఉద్యోగాలు ఇచ్చింది ఎవరయ్యా అనంటే, రేపు ఫ్యూచర్లో ఏదైనా జీకే క్వశ్చన్లు అడిగితే మాత్రం ఏమని రాయాలి? రేవంత్ రెడ్డి అని మంచిగా రాయాలి. మర్చిపోయారు. 20 మార్కుల క్వశ్చన్ ఇది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీట్ అయినా గెలిచి చూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇటు కేటీఆర్ గెలుస్తే ఏంది, నువ్వు గెలుస్తే ఏంది, మాకేం వస్తుంది? మా ప్రజలకు పూర్తి స్థాయిలో వారి జీవన శైలి మారేంత వరకు ఇక మామూలుగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ ఒక్క సీటు గెలు, 2 సీట్లు గెలు, మీరు గెలుచుకుంటా ఉంటా అంటే మేము ఓట్లు వేసుకుంటా ఉంటాం. మీరు రాజ్యాన్ని ఏలుతూ ఉంటే మేము జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉంటాం. మీరు వేల కోట్ల రూపాయలు దోచేస్తూ ఉంటే ఇక్కడ మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళం అందరం కలిసి కుమ్ములాడుకుంటాం. మీరు మాత్రం సవాల్ విసురుతూ ఉండండి. మంగళవారం చెవెళ్లలో నిర్వహించిన జన జాతర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై మండిపడ్డారు. 10 ఏళ్ల అడవి పందుల తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకున్నదని అన్నారు. అందుకే వాళ్లను ప్రజలు చెప్పుతో కొట్టారని, అయినా వాళ్లకు బుద్ధి రాలేదని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అని ముందే ప్రకటిస్తే కాంగ్రెస్కు 3 సీట్లు కూడా రాకపోతుండే అని కేటీఆర్ అంటున్నాడు. ఇప్పుడు నేను సీఎం, పిసిసి ప్రెసిడెంట్, నా నాయకత్వంలోనే పార్లమెంట్ ఎన్నికలకు పోతున్నాం. కేటీఆర్, నీకు చేతనైతే దమ్ముంటే ఒక ఎంపీ సీట్ అయినా గెలుచుకో, గెలిపించి చూపెట్టు. నువ్వు వస్తావో నీ అయ్య వస్తాడో రండి అని సవాల్ విసిరాడు. ఈడ రేవంత్ రెడ్డి ఇంత గొప్ప గొప్ప మాటలు, ఆణిముత్యాలు, పవర్ డైలాగ్స్ కొట్టుడు కన్నా ఒక్కటి చెప్పుంటే, ఈసారి ఎంపీ ఎలక్షన్లు గెలిచే ముందు నల్గొండ వాస ప్రజలకు పూర్తి స్థాయిలో పొలాలు ఎండుకోబోతున్నాయి, మీకు నేను అక్కడ కాలువలో నీళ్లు నేను వదులుతాను అని ఒక మాట చెప్పలేదు. ఖమ్మంలో రైతులందరూ నాన్న
నానా నిరసనలు తెలుపుతూ ఉంటే ఆ రైతులకు నీళ్ళు వదులుతానని ఏ ముచ్చట చెప్పలేదు. రైతాంగం వారికి రైతు బంధు నేను ఫిబ్రవరి ఎండింగ్లోకి ఇస్తానని చెప్పలేదు, మార్చి ఎండింగ్లోకి ఇస్తా అని ఆ ముచ్చట కూడా చెప్పడం లేదు. కానీ ఇక్కడ కేటీఆర్ నువ్వు వస్తావా, నీ అయ్యొస్తాడా, నేను డైరెక్ట్ పోయి ఎంపీ సీట్ని ఢీ కొడుతున్నా, దమ్ముంటే ఆపుకో, ఒక సీట్ అయినా గెలిచి చూపెట్టుకో అని ఈ విధంగా వార్నింగ్లు ఇస్తున్నాడు. కానీ ప్రజలకు మేలు చేయడానికి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? ఏం చేస్తలేడు. మరి చేయాలి కదా. రైతాంగం వారు పడిగాపులు కాస్తున్నారు కదా. ఇప్పుడు భూమి లేని వాళ్ళు కూడా మీ సైడ్ చూస్తున్నారు కదా. వాళ్ళకు కూడా ఒక మాట, అదే సభలో ఒక మాట అనుంటే, కేసీఆర్ మిమ్మల్ని ఆగం చేసిండ్రా భయ్, కేసీఆర్ మీకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఆ 3 ఎకరాల భూమికి బదులు నేను ఇస్తాను, 1 ఎకరమైనా ఇస్తానని చెప్పుంటే ఈరోజు ప్రజల్లో ఎంత ఆశ నిలుపుకోబడేది. ఈసారి మీరు ఎంపీ సీట్ల ఎలక్షన్లు ఎందుకు గెలవకపోయేది? నా ఛానల్ తరపున నేను ఎందుకు పోరాడకపోయేటోడిని? బరాబర్ పోరాడేటోడిని. ఒక్క పేదవానికి 1 ఎకరం భూమి ఇచ్చుంటే, భూమి ఇస్తానని ఒక మాట ఇచ్చుంటే రేవంత్ రెడ్డి, నా ఛానల్ తరపున నీకు 5 సంవత్సరాలు ఏ విధంగా ప్రచారం చేసేటోడు అంటే మోతలు మోగిపోయేటట్టు ఆ విధంగా ప్రచారం చేసేటోడిని. కానీ చెప్పలేదే. ఇటు భూమి లేని వాళ్ళకి భూమి ఇస్తా అని చెప్పలేదే. ఇప్పుడు కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, సచ్చిన పాముతో మాట్లాడి దండగే. నేను అధికారం ఉన్నప్పుడు ప్రశ్నించాను, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. పేద ప్రజలకు భూములు ఇవ్వండి, ఇండ్లు లేని వారు ఉన్నారు వాళ్ళకి ఇండ్లు ఇవ్వండి. హైదరాబాద్ సిటీని డెవలప్ చేసిన చాలు. మీరు డెవలప్ చేయాలనుకుంటే ఇటు గిరిజన ప్రజలు చాలామంది ఉన్నారు, గిరిజన తండాలు ఉన్నాయి, గిరిజన గూడాలు ఉన్నాయి, ఫేమస్ అయిన ఊళ్ళ పక్కన ఓడరోళ్ళ గ్రామాలు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి. వారిని కొంచెం దయచేసి పట్టించుకొని వారి కుటుంబాలను ఆదుకోవాలని నా ఛానల్ తరపున అయితే వేడుకుంటున్నాను. ఇటు కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి మీరు కుమ్ములాడుకోవడానికి కాలు దువ్వాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలను ఆదుకోండి. మీరు పెట్టే మీటింగ్ల పైసల ఖర్చులు, మీరు పెట్టే ఫ్లెక్సీల ఖర్చులు, మీరు పెట్టే ఆ యొక్క కార్ల కిరాయిలు, ఆ పైసలు కాస్త తీసుకెళ్ళి పేద ప్రజలకు ఇస్తే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క గ్రామాలే డెవలప్ అయ్యకుండా పోతాయి. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మీకే చెప్తున్నాను, ఇవన్నీ వేల ఖర్చుల రూపాయలు అనవసరంగా దండగాలు చేస్తున్నారు. కానీ ఇటువంటి పేదవారి ప్రజలకు వర్గాలకు అందిస్తే కనుక మీ పేర్లు చెప్పుకొని కలకాలం తెలంగాణ ఇంకా మరింత అభివృద్ధి చెందుకుంటూ భారతదేశం గర్వింపదగ్గ రాష్ట్రంగా ఏర్పడుతుంది తెలంగాణ. దయచేసి రేవంత్ రెడ్డి గారైనా, లేకుంటే కేటీఆర్ అయినా, కేసీఆర్ గారికైనా, వీళ్ళ ముగ్గురికి చెప్తున్నాను, దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకా అవస్థలు పడుతూనే ఉన్నారు, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఉన్నారు, గ్రామాలు విడిచేసి ఇతర దేశాలకు తరలిపోయి నానా కష్టాలు పడుతున్నారు. దయచేసి అలాంటి పేదవారికి 1 ఎకరం భూమి అయినా ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇల్లు లేని వారికి ఇల్లు అయినా ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. దయచేసి పేదవారిని ఆదుకోండి. హైదరాబాద్ చేసింది డెవలప్ చాలు. మీరు డెవలప్ చేయాలనుకుంటే గ్రామాల్లో ఉన్న చిన్న పల్లెలు, గిరిజన గూడాలు చాలా ఉన్నాయి. మీరు బయటికి వెళ్ళి చూస్తే చాలా ఉన్నాయి. ఫేమస్ ఇళ్ళల్లో తిరిగితే అదంతా ఓకే అయిపోదు. దయచేసి ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్ తరపున జర్నలిస్ట్ రమేష్ అని నేను నా తరపున వేడుకుంటున్నాను. దయచేసి అధికారులకు ఒకటే విజ్ఞప్తి, ప్రజలను జరచేసి ఆదుకోండి. మీరు ఏ ఎన్నికల్లో గెలిపించడానికి మాకు ఓటు హక్కు చిరస్థాయిలో ఉంది. మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటాం, కానీ ప్రజల్ని మాత్రం దయచేసి ఆదుకోండి.